ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. దావూద్పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. హై సెక్యూరిటీ మధ్య దావూద్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. డాక్టర్లు అతని కుటుంబ సభ్యులను మాత్రమే ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దావూద్ బంధువుల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అయితే దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చారని, దీంతో ఆయన మృతి చెందాడంటూ పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కానీ కొద్దిసేపటికే ఆయన ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రైట్, మొత్తంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు అప్డేట్స్ వస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయితే దావూద్ ఇబ్రహీం బతికి ఉన్నాడా లేక ఆయన చనిపోయారా అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఒక ట్వీట్ చేసినట్లుగా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అతను చనిపోయారో, అతనికి ఆత్మకు శాంతి కలగాలన్న ఒక ట్వీట్ అనేది ప్రస్తుతం ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే ఆయన కుటుంబీకులు ఒక ఆసుపత్రిలో హై సెక్యూరిటీ నడుమ ఇటు దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్నట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం కానీ ఇటు దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారికంగా మాట్లాడలేదు. అయితే భారత్ లో ఉన్న దావూద్ అనుచరులు ఆ యొక్క సన్నిహితుల్ని గందరగోళానికి గురి చేసేందుకే ఈ విధమైన ప్రచారం జరుగుతుందని చెప్పి పాక్ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దావూద్ ఇబ్రహీం భారత్ లో 1993 ముంబై బ్లాస్ట్ కు సంబంధించిన కీలక సూత్రధారి. ఇటు ఉగ్రవాద సంస్థలతోనూ, అలాగే ఎక్స్టార్షన్, అలాగే డ్రగ్ మాఫియా, ఆయుధాల స్మగ్లింగ్, ఈ విధంగా అనేక కీలక కేసులకు సంబంధించి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. $25 మిలియన్ బహుమానాన్ని భారత ప్రభుత్వం దావూద్ ఇబ్రహీం పైన ప్రకటించడం జరిగింది. 1993 ఉగ్రవాద పేలుళ్ల ఘటనలో సుమారు 250 మందికి పైగా చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. ఆ తరఫు నుంచి కూడా దావూద్ ఇబ్రహీం అబ్స్కాండ్ అయ్యారు. గత కొన్నేళ్లుగా కూడా పాకిస్తాన్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. అతను అప్పగించాలని చెప్పి భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపైన పాక్ ను కోరుతున్న పరిస్థితి. అయితే పాకిస్తాన్ మాత్రం దావూద్ ఇబ్రహీం ఇక్కడ లేడు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ఆసుపత్రి ఘటన, ముఖ్యంగా అతను తిన్న బిర్యానీలో విషం కలిపారు, అతని సన్నిహితులే ఈ ఘటనకు పాల్పడ్డారు అన్న సమాచారం అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఇటు ముంబై పోలీసులు ముంబైలో కూడా దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన సన్నిహితులు, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ప్రస్తుతం ముంబై పోలీసులు కూడా ఉన్నారు. గతంలో ఎన్ఐఏ దావూద్ మేనల్లుడి నుంచి కొంత సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంగా గత జనవరిలో దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కరాచీలోనే నివాసం ఉంటున్నారు అన్న అంశాన్ని ఎన్ఐఏకి వెల్లడించడం జరిగింది. ఇటు దావూద్ సోదరి హసీనా కుమారుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. సో ఇప్పుడు ముంబైలో ఉన్న దావూద్ కుటుంబ సభ్యులు, అలాగే ఇతర సన్నిహితులకు సంబంధించి వారి వద్ద నుంచి ఈ నిజమైన దావూద్ ఇబ్రహీం చనిపోయాడా లేక ఆసుపత్రిలో క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాడా అన్న అంశానికి సంబంధించిన వివరాలని సమాచారాన్ని ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా ముఖ్యంగా అనేక ఉగ్రవాద సంస్థలతో, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఐఎస్ఐతోనూ, అలాగే లష్కర్ ఏ తోయిబా, అలాగే అల్ ఖైదా, ఇటువంటి ఉగ్రవాద సంస్థలతో కూడా దావూద్ కి సంబంధాలున్నాయి. అందుకే పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ముఖ్యంగా ప్రభుత్వం కానీ అక్కడ ఏం చేయట్లేదు. ఇటు దావూద్ ఇబ్రహీం ని అప్పగించే విషయంలో కానీ, అతనికి ఆశ్రయం కల్పించడం వెనక దావూద్ ని టచ్ చేయలేని స్థాయిలో అతను ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భారత్ అడుగుతున్న డిమాండ్ ని పాకిస్తాన్ నెరవేర్చకుండా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం జరిగిన తాజా ఘటన, ముఖ్యంగా సుమారు 2 దశాబ్దాలకు పైగా భారత్ దావూద్ ని అప్పగించాలి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ లేడు అన్న సమాచారం ఇవ్వడం, లేదా ఈ అంశం పైన మాట్లాడకుండా స్తబ్దుగా ఉండిపోవడం చేస్తూ వస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా 2 రోజులు అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఆసుపత్రిలో చేరి. సో మరింత సమాచారం అయితే రావాల్సి ఉంది. అధికారిక ప్రకటనలు కూడా
రావాల్సి ఉంది. పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఎందుకు ట్వీట్ చేశారు, దాన్ని ఎందుకు డిలీట్ చేశారు, దీనికి సంబంధించి ఇది ఫేక్ ట్వీటా, వీటిపైన కూడా పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ లో ప్రస్తుతం మాత్రం కేవలం దావూద్ అన్సర్ని ఆయన సన్నిహితుల్ని గందరగోళ పెట్టేందుకు భారత్ లో ఎన్నికలు వస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఈ చర్చ అనేది తెర మీదకి వచ్చిందన్న ప్రచారం కూడా పాకిస్తాన్ లో జరుగుతుంది. సో చూడాలి భారత ప్రభుత్వం ఎంతవరకు దావూద్ అస్వస్థతకు సంబంధించి, ఆయనపై విష ప్రయోగానికి సంబంధించి, లేదా అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్న దానికి సంబంధించి భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏమైనా సమాచారాన్ని అందిస్తాయా, లేక పాకిస్తానే అధికారికంగా దీనిపైన స్పందిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.